హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికి గుడ్ న్యూస్. ట్యూరింగ్ అనే కంపెనీ నుంచి మనకు రిమోట్ బిజినెస్ అనలిస్ట్ అలాగే రిమోట్ కంటెంట్ అనలిస్ట్ అనే పొజిషన్స్ కి అఫీషియల్ గా వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఇంటి నుంచి వర్క్ చేసుకునే వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అన్నమాట. ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో ఇంటి దగ్గర ఏ వర్క్ లేకుండా వారందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ స్పెసిఫిక్ టైమింగ్స్ లో వర్క్ చేయాలని కూడా ప్రెషర్ ఏం లేదనమాట. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us jump into the official notification guys. సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ట్యూరింగ్ అనే కంపెనీ నుంచి రిలీజ్ అయింది. సో ట్యూరింగ్ అనే కంపెనీ మీ అందరూ ఇక్కడ చూస్తున్నారు కదా. ట్యూరింగ్ అనే కంపెనీ నుంచి మనకు రిమోట్ బిజినెస్ అనలిస్ట్ అనే పొజిషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, అది వచ్చేసి రిమోట్ అని చెప్పి. సో మనకు రిక్వైర్మెంట్ నోట్ చూసుకుంటే ఇక్కడ నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. నో అదర్ ప్రయర్ స్పెషలైజ్డ్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నీడ్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ముందుగా రిక్వైర్మెంట్స్ లోకి వెళ్ళిపోతే కనుక చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే హై లెవెల్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఇంగ్లీష్ లో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. అనలిటికల్ స్కిల్స్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ గుడ్ రీసెర్చ్ అండ్ అనలిటికల్ స్కిల్స్, అలాగే ఫీడ్బ్యాక్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎబిలిటీ టు ప్రొవైడ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అండ్ డీటెయిల్డ్ అనోటేషన్స్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. క్రియేటివ్ థింకింగ్ కూడా ఉండాల్సి ఉంటుంది. క్రియేటివ్ అండ్ లేటరల్ థింకింగ్ ఎబిలిటీస్, అలాగే ఇండిపెండెన్స్ అనమాట. సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి, మీరు ఏబుల్ టు వర్క్ ఇండిపెండెంట్ ఇన్ రిమోట్ సెట్టింగ్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. కమిట్మెంట్ ఏంటంటే అవైలబుల్ ఫర్ అప్ టు 40 hours వీక్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. డ్యూరింగ్ యూఎస్ బిజినెస్ అవర్స్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. టెక్నికల్ సెటప్ చూసుకుంటే డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్ సెటప్ విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. మీ దగ్గర ల్యాప్టాప్ డెస్క్టాప్ అనేది ఉంటే కనుక, గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తోటి ఉంటే కనుక మీకైతే అవకాశం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాంతోపాటు టెక్నికల్ సెటప్ చూసుకుంటే మనకు వచ్చేసి డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అయితే గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, అలాగే లిటరేచర్, జర్నలిజం, అలాగే కమ్యూనికేషన్, ఆర్ట్స్ ఆర్ స్టాటిస్టిక్స్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ప్రొఫెషనల్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, సచ్ as బిజినెస్ అనలిస్ట్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ అని చెప్పి. ప్రొఫిషియన్సీ ఇన్ ఎక్సెల్ అండ్ గూగుల్ సూట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో బెనిఫిట్స్ ఏంటి? సో కాంపిటేటివ్ కాంపెన్సేషన్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్. సో మీ ఎక్స్పర్టైజ్ బట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు కాంపిటేటివ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కాంట్రాక్ట్ రోల్ మాత్రమే అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, అది కూడా రిమోట్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ కటింగ్ ఎడ్జ్ ఏఐ ప్రాజెక్ట్స్ అండ్ లీడింగ్ ఎల్ఎల్ఎం కంపెనీస్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పొటెన్షియల్ ఫర్ కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ బటన్ గా క్లిక్ చేసి ఈజీ లింక్డ్ఇన్ మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. లింక్డ్ఇన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మీరు కనుక మీకు ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకైతే ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే మనకు వచ్చేసి రిమోట్ కంటెంట్ అనలిస్ట్ అనే పొజిషన్ కి కూడా మనకు వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. మనకి చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు ఏం చేస్తారనేది ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇది వచ్చేసి యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. డీటెయిల్డ్ కంటెంట్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ ఇంగ్లీష్ కంప్రహెన్షన్ తోటి మీరు రైట్ క్లియర్ యాక్యురేట్ అండ్ డిస్క్రిప్టివ్ క్యాప్షన్స్ ఫర్ వీడియోస్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. వీడియోస్ కి మీరు కంటెంట్ రాయాల్సి ఉంటుంది, అలాగే రివ్యూ చేయాల్సి ఉంటుంది, ఎడిట్ క్యాప్షన్స్ చేయాల్సి ఉంటుంది, గ్రామర్, కాంటెక్స్ట్, గైడ్ లైన్, అలైన్మెంట్ అలాంటివి. సో కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. హైలీ మెయింటైన్ హై కాంటెంట్ క్వాలిటీ అని కూడా మెన్షన్ చేస్తున్నారు. సో వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పేది ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఇంజనీరింగ్ ఆర్ జర్నలిజం ఆర్ లిటరేచర్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, కమిట్మెంట్ టు క్వాలిటీ ఉండాలన్నమాట. అనలిటికల్ మైండ్ సెట్ ఉండాలన్నమాట. అలాగే ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్ అయి ఉండాలి రిమోట్ సెట్టింగ్ లో, కంప్యూటర్, ఇంటర్నెట్. మీకు జాబ్ బెనిఫిట్స్ ఏంటంటే గ్లోబల్ ఎక్స్పర్ట్స్ తోటి మీరు ఏఐ అండ్ డేటా సైన్స్ సంబంధించి డీటెయిల్స్ గురించి మాట్లాడతారు. మీకు వర్క్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో కటింగ్ ఎడ్జ్ ఏఐ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. కాంపిటేటివ్ గ్లోబల్ స్టాండర్డ్ శాలరీ ఇస్తారు మీకు యూఎస్డీలో. అలాగే కాంట్రిబ్యూటింగ్ టు కటింగ్ ఎడ్జ్ ప్రాజెక్ట్స్ ని ఏఐ అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు పూర్తిగా ఫిల్అప్ చేసి అప్లై చేయండి ఇక్కడ నుంచి అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి గైస్. సో లింక్డ్ఇన్ ద్వారా అయితే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది మనకు. ఇది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, లింక్డ్ఇన్ అనేది జాబ్ వెబ్సైట్ అన్నమాట. సో అది మనకు ప్రొఫెషనల్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఎవరైనా జాబ్స్ అప్లై చేయాలన్నా కూడా లింక్డ్ఇన్ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.